డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఎవరు ఉన్నారో తెలుసా? భద్రకాళి పీఠాధీశ్వరి శ్రీ 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 సింధు మాతాజీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, చిన్నపిల్లలకి నరదృష్టి అన్నది చాలా సోకుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. తాంత్రిక విధానంలో దాన్ని ఎలా నిర్మూలించవచ్చు తెలుసుకుందాం. సర్వసాధారణంగా చిన్నపిల్లలు చాలా ముద్దుగా ఉంటారు, ప్లెయిన్ హార్ట్తో ఉంటారు. వాళ్ళ మొహం చాలా చందమామలాగా వెలుగుతూ ఉంటుంది అన్నమాట. తల్లిపాలు తాగి ప్రశాంతంగా స్వచ్ఛమైన మనసుతో అటువంటి పిల్లల్ని చూసినప్పుడు సవ్యమైన దృష్టితో చూస్తే సరే, ఈ బాబు ఎంత బాగున్నాడనో అనే ఒక నెగిటివ్ మైండ్తో చూసినప్పుడు, మామూలుగా సర్వసాధారణంగా స్టోన్ని మిడిల్లో పెట్టావు, 10 మంది ఆ స్టోన్ని చూస్తే స్టోన్ షేక్ అవుతుంది అన్నమాట. మనుషుల యొక్క దృష్టికి ఒక స్టోన్ అయినా కరిగిపోవాల్సిందే. అటువంటిది పిల్లాడు సడన్ గా సిక్ అవుతూ ఉంటారు. కొంతమంది మన బామ్మలు ఉప్పు తీసుకొని క్లాక్ వైజ్ ఒకసారి, యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి దిష్టి తీసినప్పుడు కూల్ అయిపోవడం, సరిగ్గా నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకు కూడా ఎక్స్పీరియన్సే. మన అమ్మమ్మో నానమ్మో మనం సరిగ్గా తినకపోయినా, డల్గా ఉన్నా, ఏడుస్తూ ఉన్నా ఇటువంటివి చేస్తూ ఉంటారు. కల్లుపు తీసుకొని దిష్టి తీసేసి పడేస్తూ ఉంటారు. తర్వాత ఎండుమిరపకాయలతో దిష్టి తీస్తారు. ఎండుమిరపకాయలకి రాక్ సాల్ట్కి నెగిటివ్ని రిసీవ్ చేసుకొని తీసేయగల శక్తి ఉంటుంది. ఎండుమిరపకాయలతోనూ దిష్టి తీస్తూ ఉంటారు. లేదంటే ఒక పళ్ళెంలో సున్నపు నీళ్లు కలిపి పసుపు కలిపి దిష్టి తీస్తూ ఉంటారు. దాన్ని రెడ్ కలర్ వాటర్తో రెడ్ కలర్ అవుతుంది, అది దిష్టి తీస్తుంటారు. అప్పుడు నెగిటివ్ క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కానీ హనుమాన్ చాలా ఎక్కువ పిల్లలు నైట్ టైమ్స్ అలా షేక్ అవటం, భయపడి ఉలిక్కిపడి లేయటం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారిది సింధూరం ఉంటుంది, సింధూరం ధరింప చేయటం ద్వారా కూడా చిన్నపిల్లలకు బాగుంటుంది అనమాట, బెస్ట్గా ఉంటుంది. ఇటువంటివి పాటిస్తే మంచిది చిన్నపిల్లలు. అలాగే పెద్దవాళ్ళకైనా మామూలు జనాలకైనా మరి ఎలాంటి విధానం ఉంటుంది? పెద్దవాళ్ళకి దిష్టి తీసుకునే విధానం ఏ విధంగా ఉంటుందంటే, లెమన్స్తో తీస్తారు. నిమ్మకాయకి నెగిటివ్ రిసీవ్ చేసుకోగలిగిన శక్తి, ఒక శక్తిని క్యారీ చేయగలిగిన శక్తి ఉంటుంది లెమన్కి. ఎక్కువ శక్తి దేవత ఆలయాల్లో నిమ్మకాయని ఎందుకు వాడతారంటే, అమ్మవారికి ఒక నిమ్మకాయని సమర్పించడం ద్వారా ఒక ఏనుగు వచ్చినంత బలం వస్తుంది అనమాట ఆ విగ్రహానికి. సర్వసాధారణంగా వాహనాలు కొన్నప్పుడు మొట్టమొదటిసారి పూజ చేయిస్తూ ఉంటారు, తర్వాత వాహనాలను అలా వదిలేస్తారనమాట. మామూలుగా వాహనం ఇనుముతో తయారు చేయబడింది కాబట్టి నెగిటివ్ని ఎక్కువగా రిసీవ్ చేసుకునే గుణం ఉంటుంది. మన వాహన ప్రమాదాలు జరగకుండా, ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే నెలకొకసారి అమావాస్యకి కానీ అష్టమికి కానీ కార్ వాష్ చేయించినప్పుడు గుమ్మడికాయ దిష్టి తీయటము, లేకుంటే ఈ లెమన్స్ని కానీ కోకోనట్ ద్వారా కానీ దిష్టి తీసి నెగిటివ్ని క్లియర్ చేసుకొని, ఏదైనా దేవతా సంబంధమైన వస్తువులు కారులో ఉంచడం ద్వారా వాహన ప్రమాదాల నుంచి కొంచెం తప్పించుకోవచ్చు. ఈ విధంగా నెగిటివ్ ఫోర్స్ అనేది మన ఇంటి మీద, వాహనాల మీద, మనుషుల మీద, చిన్నపిల్లల మీద కూడా ఖచ్చితంగా ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఉన్న స్థలం పవిత్రంగా ఉంచుకోవాలి, శక్తిపరంగా మనము పవిత్రంగా ఉండాలి. ఉపాసనలు చేస్తూ కొన్ని ఎక్స్టర్నల్ వాటికి చేయాలన్నప్పుడు కొన్ని ఎక్స్టర్నల్ వస్తువులు వాడాల్సి ఉంటుంది. దాన్నే తంత్రం అంటాం అన్నమాట. జనరల్గా ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడన్నా, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడైనా మనకు ఒక అనీజీనెస్, ఏదో నెగిటివ్, ఇప్పటిదాకా బాగున్నాను సడన్గా హెడేక్ వస్తుంది ఏంటి, వాటెవర్ మనం అట్లా అనుకుంటూ ఉంటాం. సో ఎలాంటి సింబల్స్ మనకు వస్తూ ఉంటాయి, సిగ్నల్స్ మనకు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సర్వసాధారణంగా మనం ఎదుటి వ్యక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ స్థలంలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ వల్ల, అక్కడున్న వ్యక్తుల యొక్క నెగిటివ్ థాట్స్ వల్ల మన ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. ఇంటికి తిరిగి రాగానే మన స్వస్థలంలో ఆ నెగిటివ్ ఫోర్స్ వల్ల మన ఆరా ఇబ్బంది అయ్యి ఒక రకంగా హెడేక్గా అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉండకూడదు అనుకున్నప్పుడు, మామూలుగా దీక్షలు చేసే సమయంలో చాలామంది యోగులు
ఒకే ప్లేస్లో ఉండి ఎందుకు దీక్షలు చేస్తారు అంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల అక్కడున్న నెగిటివ్ని క్లియర్ చేయడానికి చాలా వాళ్ళ దీక్ష వాళ్ళ జపం అనేది సరిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళ జపశక్తి వృధా కాకూడదు, దీక్ష సవ్యంగా సాగాలి అనుకున్నప్పుడు ఒకే స్థలంలో ఉండి దీక్ష చేయడం అనేది చాలా ఉత్తమం. చాలా సంతోషం. నమస్కారం.